హలో హై వీవర్స్. ఈరోజు నేను మీ ముందుకి 2019లో రిలీజ్ అయిన 'ఎగ్జామ్' అనే సైకలాజికల్ థ్రిల్లర్ మూవీతో మీ ముందుకొచ్చాను. అసలు ఈ మూవీ స్టోరీ ఏంటి అంటే, ఒక పెద్ద కంపెనీలో హయ్యర్ పొజిషన్ కోసం ఒక ఎగ్జామ్ పెడతారు. ఆ ఎగ్జామ్‌ని 8 మెంబర్స్ రాస్తారు. ఎగ్జామ్ అనే పేరుతో ఒక రూమ్‌లో వాళ్ళని ఉంచి కొంత టైం ఇచ్చి వాళ్ళని టైం చూసి క్వెషన్స్ అడుగుతారు. అసలు వాళ్ళు ఆ క్వెషన్స్‌కి ఆన్సర్స్ చేశారా లేదా? ఇంతకీ ఆ జాబ్ ఎవరికి వస్తుంది అనేదే ఈ మూవీ స్టోరీ. సో లేట్ చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మా ఛానల్‌ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని అలానే బెల్ ఐకాన్‌ని ఆన్ చేసుకోండి. ఈ మూవీ స్టార్టింగ్ సీన్‌లో ఎగ్జామ్ హాల్‌ని చూపిస్తారు. హాల్‌లో 8 చైర్స్ మాత్రమే ఉంటుంది. ప్రతి ఒక్క చైర్ పైన ఒక పేపర్, ఆ పేపర్ పైన క్యాండిడేట్ 1, 2, 3 అని రాసుంటుంది. పక్కనే ఒక పెన్సిల్ కూడా ఉంటుంది. ఆ చైర్స్‌కి ఆపోజిట్‌లో ఒక ఎల్ఈడీ స్క్రీన్ ఉంటుంది. అండ్ దాని కింద టైం కూడా ఉంటుంది. అంతలో ఎగ్జామ్ రాయడానికి 8 మెంబర్స్ వస్తారు. 4 అబ్బాయిలు, 4 అమ్మాయిలు. వాళ్ళ చైర్స్ లో కూర్చుంటారు. ఆ ఎగ్జామ్ హాల్లో సెక్యూరిటీ కెమెరాస్ కూడా ఉంటది. అది చాలదన్నట్టు సెక్యూరిటీ గార్డ్ కూడా ఒకడు ఉంటాడు విత్ గన్‌తో. అందరూ ఎగ్జామ్ కి రెడీగా ఉంటారు. అంతలో ఒకరు వస్తారు. వాడే ఆ ఎగ్జామ్ ని కండక్ట్ చేసేది. వాడు అందరి ముందుకు వచ్చి నిలబడి, నేను ఒక్కసారి చెప్తాను, మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయను, బాగా గుర్తుపెట్టుకోండి. ఈ ఎగ్జామ్ లో 2 రూల్స్ ఉంటుంది అని చెప్తాడు. అలాగే మీరు చాలా పెద్ద పొజిషన్ కి ఎగ్జామ్ రాస్తున్నారు. అలానే ఈ ఎగ్జామ్ కూడా చాలా కష్టంగా ఉంటుంది. మీరు నాతో కానీ సెక్యూరిటీ గార్డ్ తో కానీ మాట్లాడడానికి ట్రై చేస్తే ఎగ్జామ్ నుంచి డిస్క్వాలిఫై అవుతారు అని కూడా అంటాడు. మీ పేపర్ కింద పడినా లేక ఏదైనా చేసినా మీరు క్వాలిఫై అవ్వరు. అండ్ వెరీ ఇంపార్టెంట్, రూమ్ నుంచి బయటికి వెళ్ళినా డిస్క్వాలిఫై అని అంటాడు. మీకు 80 మినిట్స్ టైం ఇస్తాను. ఆ టైం లోపు నేను అడిగే క్వశ్చన్ కి ఆన్సర్ చేయాలి అని చెప్పి, మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి అని అడిగి, తరువాత ఎగ్జామ్ స్టార్ట్ అని చెప్పి టైమర్ ని ఆన్ చేసి ఆ రూమ్ నుంచి వెళ్ళిపోతాడు. అందరూ వాళ్ళకిచ్చిన పేపర్ ని ఓపెన్ చేసి చూస్తారు. అది వైట్ పేపర్. ఇందులో ఏమి ఉండదు. ప్రతి ఒక్క క్లాస్ లో ఒకరు ఉంటారు కదా టాపర్స్ అని. వాళ్ళ ఎగ్జామ్ కి ముందు కొటేషన్స్ రాస్తారు కదా. అలా ఇక్కడ ఒక జపనీస్ అమ్మాయి ఐ బిలీవ్, ఐ డిజర్వ్ అని రాస్తుంది. అక్కడ ఉన్న కెమెరాస్ తో టెక్నికల్ టీం వాళ్ళు సెక్యూరిటీ గార్డ్ కి చెప్తారు. వెంటనే తను వచ్చి ఆ అమ్మాయిని లాగి బయటికి తోసేసి తను మళ్ళీ వెళ్లి వాడి ప్లేస్ లో నిల్చుకుంటాడు. ఇక అందరూ పెన్సిల్ తీసి టేబుల్ పైన పెట్టేస్తారు. ఏది పడితే అది రాస్తే బయటికి తోసేస్తారు అని ఒక భయం వస్తుంది. అప్పుడు ఒకడు ఇంకొకడితో ఇలా అంటాడు, మనం ఎగ్జామ్ కండక్ట్ చేసిన వాడితో అండ్ సెక్యూరిటీ గార్డ్ తో మాత్రమే కదా మాట్లాడకూడదు, అంతేకాని మనం మాట్లాడుకోకూడదు అని చెప్పలేదు కదా అని చెప్పి నవ్వుకుంటాడు. సెక్యూరిటీ గార్డ్ కూడా సైలెంట్ గా ఉంటాడు. మనం మన పేర్లతో పిలుచుకోవడం వద్దు, నిక్ నేమ్స్ పెట్టుకుందాం అని బ్లాక్ గా ఉన్న వాడిని బ్లాక్ అని, వాడి పేరు వైట్ అని, ఇంకొకడికి బ్రౌన్ అని, ఇంకో అమ్మాయికి గోల్డ్ హెయిర్ ఉంటుంది అందుకే తనకి గోల్డ్ అని, ఇంకో అమ్మాయి ఎల్లోయిష్ గా ఉంటుంది కాబట్టి ఎల్లో అని, ఇంకో అమ్మాయి కంటద్దాలు వేసుకుంటుందని తనకి డార్క్ అని, ఫ్రంట్ లో ఒకడు ఉంటాడు స్పెట్స్ వేసుకొని ఏం మాట్లాడకుండా ఉన్నాడని వాడికి డెఫ్ అని పేరు పెడతాడు, అంటే చెవిటివాడు అని. అసలు ఆ క్వశ్చన్ పేపర్ లో ఏదైనా కనపడకుండా రాసుంటారేమో అని ఆ పేపర్ ని తీసుకెళ్లి లైట్ దగ్గర వెళ్లి చూస్తారు. కానీ ఏం కనపడదు. ఇది కనపడాలంటే యూవీ లైట్ రిఫ్లెక్షన్ లో కనపడుతుందేమో అని బ్లాక్ అంటాడు. అంతలో గోల్డ్ చెప్తుంది, ఇక్కడ ఒక ఎమర్జెన్సీ లైట్ ఉంది, అది సాధారణంగా కనపడదు. ఇక్కడ ఉన్న లైట్స్ అన్ని ఆఫ్ అయితే కనపడుతుంది అని అంటుంది. సరే అని చైర్ తీసుకొని అక్కడ ఉన్న లైట్స్ అన్ని పగలకొట్టి లైట్స్ అంతా ఆఫ్ చేస్తారు. లైట్స్ ఆఫ్ అయ్యాక బ్లూ లైట్ వస్తుంది. అందులో పేపర్ పెట్టి చూస్తే ఏం కనపడదు. అసలు వాళ్ళు చేస్తున్నది బ్రౌన్ కి అస్సలు నచ్చదు. బట్ అందరూ కలిసి చేస్తున్నారని వాడు కూడా పేపర్ పెట్టి చూస్తూ ఉంటాడు. డెఫ్ మాత్రం అస్సలు కదలకుండా అక్కడే కూర్చొని వాళ్ళు చేస్తున్నదంతా చూస్తూ ఉంటాడు. క్వశ్చన్స్ ఏమీ కనపడలేదు అని అనుకుంటూ ఉండగా బ్రౌన్ కి ఇంకొక లైట్ ఉంది అని కనపడుతుంది. అది ఎలా అంటే, బ్లూ కలర్ లైట్ వెనుక ఇంకొక లైట్ ఉంది అని చూసి లేడీస్ వేసుకున్న డాట్ హీల్స్ తీసుకొని స్లోగా పగలగొడతాడు. వెంటనే ఆ రూమ్ అంతా ఎల్లో కలర్ లో చేంజ్ అయిపోతుంది. అందులో అయినా కనపడుతుందేమో అని చూస్తే అందులో కూడా ఏం కనపడదు. 20 మినిట్స్ అయి ఉంటుంది. ఓన్లీ 60 మినిట్స్ ఉంటుంది. అప్పుడు వెయిట్ ఏం చేస్తాడంటే, జపనీస్ అమ్మాయి పేపర్ కింద పడి ఉంటుంది. అది తీసుకొని వాడికి తోచిన పిచ్చి గీతలన్నీ గీస్తూ ఉంటాడు, ఏదైనా కనపడుతుందేమో అని. కానీ ఏం కనపడదు. అంతలో డెఫ్ ఫ్రెంచ్ లో ఏదో చెప్తుంటాడు. అక్కడ డార్కీకి మాత్రమే కొంచెం ఫ్రెంచ్ లాంగ్వేజ్ వచ్చు. వాడికి పేపర్ లో క్వశ్చన్స్ కనపడుతుంది అంట అని డార్క్ అందరికీ చెప్తుంది. హే, వాడేదో పిచ్చోళ్ళ ఉన్నాడు, వాడి మాటలేం పట్టించుకోకండి అని అందరూ లైట్ తీసుకుంటారు. అప్పుడు బ్రౌన్ చెప్తాడు, ఇక్కడ క్వశ్చన్ లేదు ఏం లేదు, ఈ ఎల్ఈడి స్క్రీన్ వెనక నుంచి ఈ కంపెనీ బోర్డు మెంబర్స్ మనల్ని వాచ్ చేస్తుంటారు అని అంటాడు. నువ్వు అనుకున్నంత ఫ్రీగా వాళ్ళు ఏం ఉండరు, వాళ్ళు చాలా బిజీ, అంతేకాకుండా వాళ్ళు మన కోసం 80 మినిట్స్ ని వేస్ట్ చేసుకోరు అని డార్క్ అంటుంది. అసలు నీకు ఇవన్నీ ఎలా తెలుసు అని బ్రౌన్ అడగ్గా, నేను ఇంటర్వ్యూకి వచ్చే ముందు ఈ కంపెనీ గురించి అన్ని తెలుసుకునే ఇక్కడికి వచ్చా అని అంటుంది. అసలు ఈ కంపెనీలో సీఈఓ ఎవరికీ తెలియదు. ఈ బోర్డ్ మీటింగ్ కు కూడా రాడు. సీఈఓకి పిఏ కోసమే మనకి ఈ ఎగ్జామ్ పెడుతున్నారేమో అని డార్క్ అంటుంది. తర్వాత ఎల్లో సెక్యూరిటీ గార్డ్ దగ్గరికి వెళ్తూ చెబుతుంది, సెక్యూరిటీ గార్డ్ తో మాట్లాడితేనే కదా డిస్క్వాలిఫై అవుతారు, ఇంకేమన్నా చేయొచ్చు కదా అని తన పాకెట్ లో చేయబెడుతుంది. అందులో ఒక లైటర్ ఉంటుంది. ఆ లైటర్ ని తీసుకొని ఫైర్ అలారం దగ్గరికి వెళ్లి
లైటర్ని ఆన్ చేసి ఆ వాటర్లో ఉన్న పేపర్ తడిస్తే ఏమన్నా కనిపిస్తుందేమో అని ట్రై చేస్తారు. వీళ్ళు ఇలా ట్రై చేస్తున్నప్పుడు ఆ డెఫ్ మాత్రం టైమర్ దగ్గరకు వెళ్లి చూస్తూ ఉంటాడు. అంతలో ఎల్లో లైటర్ ఆన్ చేసి ఫైర్ అలారం వైపు చూపిస్తుంది. బట్ హైట్ సరిపోదు. వెయిట్, నేను జపనీస్ అమ్మాయి పేపర్ ఇస్తాను, అది కాల్చి అలారం దగ్గర పెట్టు అని అంటాడు వైట్. సరే అని అలానే చేస్తారు. వాటర్ వస్తుంది. ఆ వాటర్లో తడిచినా కానీ ఏం కనపడదు. సరే అని ఎల్లో కిందకి దిగి చూస్తే ఎల్లో టేబుల్ పైన పేపర్ ఉండదు. అసలు వైట్ ఏం చేస్తుంటాడంటే జపనీస్ అమ్మాయి పేపర్ ఇవ్వకుండా ఎల్లో పేపరే తీసిచ్చుంటాడు. వైట్ ఏమో కన్నింగ్ స్మైల్ ఇస్తాడు. వెంటనే సెక్యూరిటీ గార్డ్ వచ్చి ఆ అమ్మాయిని లాగి బయటికి తోసేస్తాడు. ఇలా ఎందుకు చేశావని బ్లాక్ వైట్ ని కొట్టడానికి చైర్ తీసుకొని వస్తాడు. వస్తూ ఒక వర్డ్ అంటాడు, లైట్స్ అవుట్ అని. అంటే వాడుక భాషలో నిన్ను వేసేస్తా అని వైట్ అంటాడు. అంతలో లైట్స్ ఆఫ్ అయిపోతుంది. అంతలో బ్రౌన్ లైట్స్ ఆన్ అని అంటాడు. లైట్స్ ఆన్ అయిపోతాయి. అంటే అక్కడ వాయిస్ రికగ్నిషన్ సిస్టమ్ ఆ రూమ్ లో ఉంది అన్నమాట. ఇంకొక పక్క డెఫ్ ఏడుస్తూ ఉంటాడు. అది చూసి వైట్ వెళ్లి నీ పేపర్ ని నువ్వే చింపి బాల్లా చేసి అది నోట్లో పెట్టుకో అని సైగ చేస్తాడు. డెఫ్ కూడా అలానే చేస్తాడు. ఇక సెక్యూరిటీ గార్డ్ వచ్చి వాడిని లాక్కొని వెళ్ళిపోతాడు. డెఫ్ ని పిలుచుకుని వెళ్తున్నప్పుడు తన స్పెట్స్ కింద పడిపోతుంది. నువ్వెందుకురా ఇలా చేస్తున్నావని బ్లాక్ వైట్ ని అడిగితే నాకు మనుషులు తగ్గాలి అంతే, ఎందుకంటే కాంపిటీషన్ ఉండకూడదు కదా, అదే కాకుండా నాకు క్వశ్చన్ కూడా తెలుసు అని అంటాడు. బ్లాక్ కి కోపం వచ్చి వైట్ ఫేస్ పైన ఒక పంచ్ ఇస్తాడు. చైర్ లో కూర్చోపెట్టి కాళ్ళు చేతులు కట్టేసి వైట్ షూ సాక్స్ తీసి నోట్లో కుక్కుతాడు. క్వశ్చన్ తెలుసు అంటున్నావు కదా, అసలు ఆ క్వశ్చన్ ఏంటో చెప్పు చెప్పు అని బ్లాక్ అడుగుతాడు. వైట్ ఏదో చెప్తుంటాడు. అది అర్థం కాలేదు అని బ్లాక్ వచ్చి వాడి సాక్స్ తీస్తాడు. నాకు ఒక రోగం ఉంది, నేను టైంకి టాబ్లెట్ వేసుకోవాలి లేకపోతే చనిపోతా అని వైట్ అంటాడు. నువ్వేమి అంత త్వరగా చనిపోవులే అని అంటాడు. సరేలే అని పాకెట్స్ ని చెక్ చేస్తారు. పాకెట్స్ లో ఏముండదు. ఇప్పుడు కూడా అబద్ధం చెప్తున్నావని బ్రౌన్ చెప్తున్నప్పుడు వైట్ కళ్ళు తిరిగి అలానే పడిపోతాడు. అప్పుడే బ్రౌన్ కి డౌట్ వస్తుంది డార్క్ పైన. ఎందుకంటే కంపెనీ గురించి అన్ని డీటెయిల్స్ చెప్తుంది కాబట్టి. నువ్వు అసలు ఈ కంపెనీలో వర్క్ చేస్తున్న అమ్మాయివే కదా, మా గురించి తెలుసుకోవడానికే ఇలా మాతోనే ఎగ్జామ్ రాస్తున్నట్టు వచ్చావు కదా అని అంటాడు. అక్కడున్న వారందరూ డార్క్ ని సపోర్ట్ చేస్తారు. ఎందుకు ఇలా ఆ అమ్మాయిని అడుగుతున్నావు అని అడగగానే ఆ అమ్మాయిని డార్క్ కొట్టేస్తాడు. ఆ చైర్ లోనే కూర్చోపెట్టి నన్ను వదిలేయండి, నేను డార్క్ దగ్గర నుంచి క్వశ్చన్ చెప్పిస్తా అంటాడు. నువ్వు క్వశ్చన్ ఏంటో చెప్పు, లేకుంటే నేను ఆర్మీలో పనిచేశా, అక్కడ ఎలా టార్చర్ చేస్తారో ఇప్పుడు నేను అలా టార్చర్ చేస్తా అని అంటాడు. అరే బాబు, నాకేవంతా ఏం తెలీదురా, నేను మీలాగే ఇంటర్వ్యూకి వచ్చా అంతే అంటుంది. నాకు ఏం తెలీదు అని డార్క్ గట్టిగా అరిచి చెప్పిన బ్రౌన్ నమ్మడు. అప్పుడు బ్రౌన్ ఆ పేపర్ ని తీసుకొని డార్క్ తొడపైన చిన్నగా కోస్తాడు. ఆ పేపర్ కార్నర్ చాలా షార్ప్ గా ఉంటుంది. ఇక డార్క్ నిజం ఒప్పుకుంటుంది. అవును, నేను ఈ కంపెనీలో వర్క్ చేసే అమ్మాయిని, కానీ వాళ్ళు నన్ను పంపలేదు, నేనుగా వచ్చా ఈ జాబ్ కోసం అని అంటుంది. క్వశ్చన్ ఏంటో చెప్పు అని తొడపైన కోస్తూ ఉంటాడు. నాకు తెలీదు అని చెబుతుంది. వెంటనే బ్లాక్ ఆ అమ్మాయిని కాపాడడానికి వస్తాడు. కానీ బ్రౌన్ బ్లాక్ కి డొక్కలో ఒక షాట్ ఇస్తాడు. ఇక బ్లాక్ అలానే స్పృహ తప్పి పడిపోతాడు. డార్క్ కన్ను దగ్గర పేపర్ పెట్టి క్వశ్చన్ ఏంటో చెప్పు అని అంటాడు. కానీ డార్క్ మాత్రం లేదు, నాకు తెలిసింది ఇదే, ఇంకేం తెలియదు అని అంటుంది. సరే ఓకే, నువ్వు చెప్పింది నిజమే అని సైలెంట్ అయిపోతాడు. ఎందుకంటే సోల్జర్ కాబట్టి ఎవరు అబద్ధం చెప్తున్నారు అనేది వాడికి బాగా తెలుస్తుంది. అంతలో వైట్ కి ఫిట్స్ రావడం స్టార్ట్ అవుతుంది. గోల్డ్ వచ్చి టాబ్లెట్ ఇవ్వు అని బ్లాక్ ని అడుగుతుంది. నాకేం తెలుసు, నాతో లేదు అంటాడు బ్లాక్. సరే, ఉన్నది 4 మెంబర్స్ ఇక్కడ, మనలోనే ఒకరి దగ్గర ఆ టాబ్లెట్ ఉండాలి, సో చెక్ చేసుకుందాం అని ఒకరినొకరు చెక్ చేసుకుంటారు. కానీ దొరకదు. అప్పుడు డార్క్ వచ్చి నువ్వు బబుల్ గమ్ తినడం ఆపి టాబ్లెట్ ఎక్కడుందో చెప్పు అని అడుగుతుంది. నేను ఇక్కడికి వచ్చిన స్టార్టింగ్ నుంచి బబుల్ గమ్ తింటున్నా, నాకు తెలియదు టాబ్లెట్ ఎక్కడుందో అని బ్రౌన్ అంటాడు. డార్క్ వెళ్లి బ్రౌన్ టేబుల్ కింద చెక్ చేస్తుంది. అక్కడ ఒక బబుల్ గమ్ అంటించి ఉంటుంది. దాన్ని తీసి చెక్ చేస్తే అందులో టాబ్లెట్ ఉంటుంది. ఆ టాబ్లెట్ ని వైట్ కి ఇస్తున్నప్పుడు బ్రౌన్ పక్కకి తట్టేస్తాడు. అక్కడ వాటర్ పోవడానికి ఒక పిల్ల కాలువ అలా ఉంటుంది. అందులో టాబ్లెట్ పడిపోతుంది. ఆ కాలువ పైన ఐరన్ ప్లేట్ ఉంటుంది. టాబ్లెట్ తీసుకోవడానికి స్మాల్ గ్యాప్ ఉంటుంది. దాన్ని తీయడం కుదరదు. వైట్ కి నోస్ లో నుంచి బ్లడ్ వస్తుంది. డార్క్ అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాని చూస్తూ మీరంతా అసలు మనుషులేనా అని చెప్పి తిడుతూ ఉంటుంది. వైట్ ని హాస్పిటల్ కి తీసుకువెళ్ళాలి అని అంటుంది. ఒక పక్క గోల్డ్ ఏమో తన హెయిర్ పిన్ ని యూజ్ చేసి ఆ టాబ్లెట్ ని బయటికి తీస్తూ ఉంటుంది. డార్క్ వెళ్లి అడుగుతుంది, ఇక్కడ ఒకడు చనిపోయేలా ఉన్నాడు, కాపాడండి అని. ఇక సెక్యూరిటీ గార్డ్ వచ్చి డార్క్ ని బయటికి తోసేస్తాడు. తర్వాత గోల్డ్ ఆ టాబ్లెట్ ని బయటికి తీసి వైట్ నోట్లో వేస్తుంది. కొంతసేపటికి వైట్ నార్మల్ అయిపోతాడు. వాడి కట్లు తీసేస్తారు. తీసిన వెంటనే ఆ క్వశ్చన్ ఏంటో ఇప్పుడన్నా చెప్పరా, ఇంకా 10 మినిట్స్ ఉంది అని అడుగుతాడు బ్రౌన్. ఇంకా మీరు ఆ క్వశ్చన్ ఏంటో కనిపెట్టలేదా అని సిల్లీగా అంటాడు. ఇంతకు ఆ ఎగ్జామ్ కండక్ట్ చేసేవాడు ఏం చెప్పాడు, వాడికి ఒక ఆన్సర్ మాత్రమే కావాలి అని. మనం 8 మెంబర్స్ ఉన్నాము, వాడికి కావాల్సింది ఒక్కడు, కాబట్టి నేను ఒక్కొక్కడిగా బయటికి పంపుతున్నా, ఇక ఉన్నది మీరు ముగ్గురే అని చెప్పగానే బ్లాక్ సెక్యూరిటీ గార్డ్ దగ్గరికి వెళ్లి ఆ గన్ తీసుకుంటాడు. నిన్ను కాల్చేస్తా అంటాడు. నీకు దమ్ముంటే చంపరా అని వైట్ అంటాడు. టైం ఏమో అయిపోతూ ఉంటుంది. దగ్గరికి రాకు అని బ్లాక్ అంటాడు.
అయినా వైట్ దగ్గరికి రావడంతో గన్తో కాల్చేస్తాడు. కానీ అది వర్క్ చేయదు. అంతలో బ్లాక్ ని కొట్టి దగ్గరలో ఉన్న పెన్సిల్ ని తీసుకొచ్చి గాయపరుస్తాడు. ఇంతలో బ్రౌన్ కాపాడడానికి రాగానే బ్రౌన్ ని గన్తో కొట్టి గాయపరుస్తాడు. వెంటనే వైట్ వెళ్లి ఆ గన్ తీసుకొని కాలుస్తాడు. గన్ పనిచేయదు. వైట్ కి అప్పుడు అర్థమవుతుంది అదేంటి అంటే ఆ గన్ కి ఫింగర్ ప్రింట్ ఉంటుంది. అది సెక్యూరిటీ గార్డ్ కాబట్టి వాడి ఫింగర్ పెట్టి అందరినీ బెదిరిస్తాడు, మర్యాదగా బయటికి వెళ్లిపోండి అని. నాకు నా ప్రాణమే ముఖ్యమని బ్రౌన్ వెళ్లిపోతాడు. తర్వాత బ్లాక్ కి గన్ను గురిపెట్టి నువ్వు కూడా వెళ్లిపో అని అంటాడు. కానీ బ్లాక్ నేను వెళ్ళను అని అంటాడు. ఇంతలో గోల్డ్ నేను వెళ్తాను అని వెళ్తుండగా బ్లాక్ దగ్గర ఇలా అంటుంది, టేబుల్ ని అడ్డంగా పెట్టుకో అని కళ్ళతో సైగ చేస్తూ. కరెక్ట్ గా దగ్గరికి వెళ్తుండగా లైట్స్ ఆఫ్ అని అంటుంది. లైట్స్ ఆఫ్ అవుతుంది, ఎందుకంటే ఆ రూమ్ వాయిస్ సెన్సార్. లైట్స్ ఆఫ్ అవ్వగానే వైట్ గన్ తో షూట్ చేస్తాడు. బ్లాక్ టేబుల్ ని అడ్డంగా పెట్టుకొని ఉంటాడు. వైట్ గన్ తో షూట్ చేసిన వెంటనే లైట్స్ ఆన్ అంటాడు. లైట్స్ ఆన్ అవుతుంది. చూస్తే బ్లాక్ కి చెస్ట్ దగ్గర బుల్లెట్ తగిలి ఉంటుంది. బ్లాక్ కింద పడి స్పృహ కోల్పోతాడు. ఇంకెవరూ లేరు అని డోర్ వైపు చూడగానే గోల్డ్ కాలు కనపడుతుంది. తను ఇంకా బయటికి వెళ్ళలేదు అనేది వైట్ కి అర్థమవుతుంది. అంతలో వీళ్ళిచ్చిన టైం కూడా అయిపోతుంది. ఓకే, టెస్ట్ అయిపోయిందని ఆ అమ్మాయిని ఒక చూపు చూస్తూ సైలెంట్ అయిపోతాడు. ఆ టైంలోనే గోల్డ్ కి కింద పడి ఉన్న డెఫ్ స్పెట్స్ కనపడుతుంది. డెఫ్ చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకొని ఆలోచిస్తున్న టైంలో వైట్ ఎగ్జామ్ రూమ్ లోకి ఎంటర్ అయి ఎల్ఈడి స్క్రీన్ దగ్గరకు వెళ్లి అరుస్తాడు. చూశారు కదా, అందరిని నేనే బయటికి పంపించా, సో నేనే ఈ జాబ్ కి కరెక్ట్ అని అంటాడు. సెక్యూరిటీ గార్డ్ వచ్చి భుజం పైన చేయి వేసి తన వాచ్ చూపిస్తాడు. అందులో టైం ఇంకా ఉంటుంది. అసలు ఏమైందంటే డెఫ్ టైమర్ దగ్గరకు వచ్చి టైమర్ ని స్పీడ్ పెట్టుంటాడు. అంతలో ఆ ఎల్ఈడి బ్రైట్ గా లైట్ వస్తుంది. ఆ బ్యాక్గ్రౌండ్ లో ఎగ్జామ్ కండక్ట్ చేసిన అతను ఉంటాడు. వాడితో వైట్ మాట్లాడేశాడు కాబట్టి వైట్ డిస్క్వాలిఫైడ్. సెక్యూరిటీ గార్డ్ వైట్ ని బయటికి తీసుకెళ్లిపోతాడు. కింద పడిపోయిన స్పెట్స్ తీసుకొని ఆ పేపర్ లో ఏం రాసుందో చూస్తుంది గోల్డ్. అందులో క్వశ్చన్ నంబర్ 1 అని ఉంటుంది. గోల్డ్ అతన్ని చూసి చిన్నగా స్మైల్ తో ఆ స్పెట్స్ అండ్ పేపర్ ఇచ్చి నో అంటుంది. అసలు ఎగ్జామ్ కండక్ట్ చేసిన వాడు స్టార్టింగ్ లో వచ్చి చెప్పుంటాడు, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి అని. అసలు క్వశ్చన్ ఇదే, దానికి ఆన్సర్ నో. కరెక్ట్ గా 1 సెకండ్ ముందు ఆ క్వశ్చన్ కి గోల్డ్ ఆన్సర్ చేస్తుంది. అది తెలియకుండా అందరూ ఇంతసేపు కొట్టుకున్నారు. ఎగ్జామ్ కండక్ట్ చేసిన వాడు వచ్చి కంగ్రాచులేషన్స్ అని చెప్పి మీరు ఈ కంపెనీలో జాయిన్ అవ్వచ్చు అని అంటాడు. అసలు నేను ఇంకా జాబ్ లో జాయిన్ అవుతా అని చెప్పలేదుగా, అయినా నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి అని అడుగుతుంది. ఇంతకీ ఎవడు వీడు అని డెఫ్ ని చూపించి అడుగుతుంది. ఇతనే మన కంపెనీ సీఈఓ అని కూల్ గా ఆన్సర్ ఇస్తాడు. ఇతను సీఈఓ మాత్రమే కాదు, ఒక సైంటిస్ట్ కూడా. కొంచెం భయస్తుడు, అందుకే ఇలా ఉంటారు. కానీ ఇతనికి మంచి తెలివైన షార్ప్ ఎంప్లాయీ కావాలని అడిగారు, అందుకే ఇలా ఇంటర్వ్యూ పెట్టాము అని అంటాడు. ఒకడు చనిపోయాడు, ఇలానా మీరు ఎగ్జామ్ పెట్టి ఇంటర్వ్యూ చేసేది అని గోల్డ్ అడుగుతుంది. వాడు చనిపోయాడని ఎవరు చెప్పింది? వాడు చనిపోలేదు. అసలు వాడి బాడీలో దిగింది బుల్లెట్ కాదు అని ఆ బుల్లెట్ తీసి అందులో ఒక టాబ్లెట్ తీసి చూపిస్తాడు. ఈ టాబ్లెట్ ఎవరైతే వేసుకుంటారో వాడి బాడీలో ఉన్న రోగాలు త్వరగా తగ్గిపోతాయి. ఇది ఈ సైంటిస్టే కనిపెట్టాడు అని అంటాడు. ఈ టాబ్లెట్ ని ఎవరికి ఎలా యూజ్ చేయాలి అనే దానికోసమే నిన్ను సెలెక్ట్ చేశాము. నీకు ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉంటే నువ్వు వెళ్ళిపోవచ్చు అంటాడు. అంతలో బ్లాక్ కి స్పృహ వస్తుంది. ఇక గోల్డ్ వెళ్లి తన న్యూ బాస్ కి షేక్ హ్యాండ్ ఇచ్చి హలో బాస్ అని అంటుంది. ఇక్కడితో ఈ మూవీని ఎండ్ చేస్తారు. ఒక రూమ్ లో 10 మెంబర్స్ ని పెట్టి సినిమా అంతా తీశారు. అది కూడా ఎక్కడ బోర్ కొట్టకుండా తీశారు. ఇలాంటి మంచి వీడియోస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు బాయ్.